భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వంలో అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు గతంలో పరిపాలించిన టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆఫీసులలో పేపర్ల మీద తప్ప ఫిజికల్గా లేవు. ఎందుకంటే ప్రభుత్వాన్ని భూమిని కాపాడాల్సిన అధికారులు ప్రభుత్వ భూములు కాపాడలేని దుస్థితిలో ఉండడంతో ఇదే అదునుగా చూసుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు టోటల్ పాల్వంచలను ముఖ్యంగా చూస్తే 999 కావచ్చు, 444 కావచ్చు, 817 కావచ్చు, 727 కావచ్చు, ఈ 4-5 సర్వే నెంబర్లలో కోట్ల రూపాయల విలువ. ఎందుకంటే ప్రధాన రహదారిపై భద్రాచలం రోడ్డు మీద ఇవాళ చూస్తే భూమి గజం వచ్చేసి 1,00,000 ఉంది. అలాంటి విలువైన భూములు కూడా ఇవాళ మన పాల్వంచ పట్టణంలో కానీ మండలంలో కానీ కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు వేరే సర్వే నెంబర్లు చూపెట్టి బై నెంబర్లు సృష్టించుకొని అమ్మేసుకున్నారు. గతంలో కూడా గత పార్టీలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ ప్రభుత్వ భూములు కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినాయని చెప్పేసి మేము బీజేపీ పార్టీ తరఫున గతంలో కూడా అన్ని దర్యాప్తు సంస్థలకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, అదేవిధంగా లోకాయుక్త కోర్టుకు కావచ్చు ఫిర్యాదు చేయడం జరిగింది. సాక్షాత్తు పోయిన కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక లోకాయుక్త కోర్టుకు సమర్పించడం జరిగింది. ప్రభుత్వ భూములు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఎంక్రోచ్మెంట్ జరిగినాయని చెప్పేసి సాక్షాత్తు పోయినసారి జిల్లా కలెక్టర్ గారు నివేదిక సమర్పించడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత అన్ని సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వ భూములు ఇంత ఉన్నాయని చెప్పేసి రికార్డు చేసిన తర్వాత ప్రభుత్వ భూములు కాపాడాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వ ధనాన్ని పెట్టి ఫెన్సింగ్ చేసి ఫోల్స్ బాది ప్రభుత్వ భూముల చుట్టూ ఐరన్ బోర్డులు పెట్టినా సరే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవన్నీ కూడా 2-3 రోజులను తొలగించడం జరిగింది. మనం చూస్తే సినిమా ఫక్కీలు అంటే రాజావారి చేపల చెరువు సినిమాని కథని తలపిస్తుంది అలా పాల్వంచ ప్రభుత్వ భూములు. ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు పేపర్లో తప్ప ఫిజికల్గా లేవు. పాల్వంచ హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఉన్న కాస్త భూములు కూడా మొత్తం కూడా వేరే సర్వే నెంబర్లు పెట్టుకొని అమ్ముకున్నారు. దయచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మన రెవెన్యూ మినిస్టర్ గారు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సాంబశివరావు గారు భవిష్యత్ తరాలకి ప్రభుత్వ భూములు అవసరం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఎవరు ఆక్రమించుకుంటారో ఒక నిగ్గు తెలిసి వాటన్నిటి మీద విచారణ జరిపించి ప్రభుత్వ భూములు మొత్తం ఇవాళ మాకున్న అంచనా ప్రకారం సుమారు పాల్వంచ టౌన్లోనే 400 పైచీలకు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవాళ మాయమైంది. ఆ 400 పైచీలకు ఎకరాల ప్రభుత్వ భూమిని మొత్తం కూడా ప్రభుత్వ ధనంతో మొత్తం ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూములలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు మళ్ళీ పెట్టేసి ఆ భూమిని కాపాడాలి. ఎందుకంటే భూమి ఎక్కడ పెరగదు కాబట్టి భవిష్యత్ తరాలకి భూములు అవసరం కాబట్టి భూములు కాపాడాలి. అదే పెద్దలు అమ్ముకుంటే చూడని స్థానిక ప్రభుత్వ అధికారులు అదే ఒక పేదవాళ్ళు ఒక 50 గజాల్లో ఒక చిన్న గుడిసేసుకుంటే మాత్రం వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఇవాళ పాల్వంచ పట్టణంలో ఇల్లు లేవని చెప్పేసి సుమారు 3,500 మంది కుటుంబీకులు డబల్ బెడ్రూమ్ల కోసం గత ప్రభుత్వంలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ అదే ప్రభుత్వ భూమి ఎవరో కొంతమంది గద్దల్లాగా తన్నుకుపోతుంటే చూస్తున్న స్థానిక ప్రభుత్వ రెవెన్యూ అధికారులు అదే పేదలు 3,500 కుటుంబాలు ఇలా పాల్వంచ పట్టణంలో ఇల్లు స్థలం లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి అవసరమైతే ఆ ప్రభుత్వ భూమిని రికవర్ చేసుకొని కబ్జా నుంచి ఈ పాల్వంచలో ఉన్న పేద కుటుంబాలు 3-4 వేల పేద కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవసరమైతే మనిషికి 100 గజాల స్థలం ఇచ్చి ఇల్లులు కట్టిస్తే మంచి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యుని జిల్లా రెవెన్యూ శాఖ మంత్రిని మేము కోరుతున్నాం బీజేపీ పార్టీ తరఫున. ఇవన్నీ కూడా పూర్తి సమాచారం సాక్ష్యాధారాలతో మాకు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ కబ్జా అయినో మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి మరొకసారి మేము సాక్షాత్తు ఈ ఉమ్మడి జిల్లా రెవెన్యూ మినిస్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి పూర్తి సమాచారంతో మళ్ళీ లెటర్లు ఫిర్యాదు చేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం రికవర్ చేసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో బీజేపీ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటం కూడా దిగుతామని తెలియజేస్తున్నాం.